మీరెప్పుడైనా ఊహించారా? విశాలమైన ఈ అంతులేని విశ్వాంతరాలలో ప్రతీదీ కదులుతూనే ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, ఇవి కాకుండా ఎటు నుంచి ఎటువైపు దూసుకుపోయే ఆస్టెరాయిడ్స్ గురించి చెప్పకనే అక్కర్లేదు. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు కానీ, ఎక్కడికో వెళ్తుంటాయి. నిరంతరంగా కదులుతూ ఉండే ఈ గ్రహాలు, గ్రహ శకలాలు ఎందుకలా ఎప్పుడూ ఎందుకు కదులుతుంటాయన్నది ఎవరికీ అర్థం కాని విషయం. మనం నివసించే సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు తన కుటుంబంతో సహా గెలాక్సీలో గిరికీలు కొడుతూ ఉంటాడు. అంతేకాదు ఆ గెలాక్సీలు సైతం తమ విశాలమైన పరిధిలో కదులుతూ ఉంటాయి. సూర్యుడి కన్నా కోట్లాది రెట్ల పరిమాణంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు కూడా ఇందుకు మినహాయింపేం కావు. అవి కూడా తమదైన కక్షలో అనంతంగా విస్తరిస్తూ కదులుతూ ఉంటాయి. ఎక్కడా కదలిక లేని పరిస్థితి ఉండనే ఉండదు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించని కణాలలోని ఎలక్ట్రాన్లు కూడా పనిగట్టుకొని నిర్దిష్ట వేగంతో కదులుతున్నాయి. అలా తిరగడం వల్లనే శక్తి ఉద్భవిస్తోంది. ఆ శక్తి ఎందుకు ఉద్భవిస్తుందో ఎవరికీ తెలియదు. అలా ఎంతకాలం తిరుగుతామో అంతకన్నా తెలియదు. మనిషి ఊహకందని మరెన్నో విచిత్రాలు అంతరిక్షంలో కనిపిస్తుంటాయి. ఇక్కడే ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ అంతుపట్టని ఆలోచనల్లోంచే కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఎప్పుడో బిలియనీర్ల కొద్దీ సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నటువంటి బిగ్ బ్యాంగ్ సంఘటన తర్వాతే మనం చూస్తున్న ఈ విశ్వం పుట్టిందని ఓ సిద్ధాంతం ఉంది. మరో కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చేదాకా ఇదే సిద్ధాంతం అమలులో ఉంటుంది. విశ్వం పుట్టిన తొలినాళ్లలో ద్రవ్యరాశి అంతా విసిరివేయబడినట్లుగా విస్తరిస్తోంది. అయితే ఇవన్నీ నాసా పంపించిన 2 స్పేస్ టెలిస్కోప్ల ద్వారా రుజువయ్యాయి. గతంలో ప్రయోగించబడిన హబుల్ టెలిస్కోప్ కన్నా మొన్నటికి మొన్న ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. వీటి ద్వారా ఎంతో సుదీర్ఘ కాలాన్ని పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు అది అందుతున్నటువంటి దృశ్యాల ద్వారా తాజాగా జరిగినట్లు చూసేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడో గతించిన కాలాన్ని తాజాగా చూసే వీలుంటుంది. మనకు సూర్యుడి నుంచి వచ్చే కిరణం 8 నిమిషాల తర్వాతే భూమికి చేరుతోంది. అంటే 8 నిమిషాల క్రితం దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే సూర్యుడి కన్నా లక్షల రెట్ల దూరంలో ఏం జరుగుతుందో కాంతి రూపంలో మనల్ని చేరడానికి కోట్లకు కోట్లాది సంవత్సరాల కాలం పడుతోంది. అంటే అప్పుడెప్పుడో జరిగిందే మనం స్పేస్ టెలిస్కోప్ల ద్వారా చూస్తున్నామన్నమాట. మనం చూస్తున్న గ్రహాలు, ఇతర పదార్థాలు ఇప్పుడక్కడ ఉండాలని రూలేం లేదు. అవి ఎప్పుడో నాశనం అయిపోయినా వాటి తాలూకు కాంతి అనంత దూరం పాటు అనంత కాలం దాకా వస్తూనే ఉంటుంది. అందుకు విశ్వాంతరాలలో జరుగుతున్నదేది నిజం కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం. విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది. ఒక్కో శకలానికి మరొక శకలానికి దూరాన్ని అంచనా వేయడం కూడా ఈ టెలిస్కోప్ల ద్వారా కష్టం. కొన్నిసార్లు ఒకదానినొకటి ఢీకొనడం ద్వారా మళ్లీ విధ్వంసం చోటు చేసుకునే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇవి కాకుండా మనకు ఇంకా అర్థం కాని బ్లాక్ మెటర్ అన్నది కూడా ఇంకా పూర్తిగా తెలియదు. అసలు బ్లాక్ మెటర్ ఉందా అన్నది కూడా తెలియదు. కాంతిని కూడా వంకరపోయేలా చేసే బ్లాక్ హోల్ గురించి తెలిసింది కొంత మాత్రమే, అంటే అది ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రస్తుతానికి విశ్వాంతరాలలో కదలిక అన్నది ప్రాథమిక సూత్రం. వస్తువులు కదులుతూ ఉండడమే జరుగుతూ ఉంటుంది. అలా కదులుతుండడంలోనే అన్ని జరుగుతున్నాయి. రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. నీరు గ్రహాలపైకి చేరుతోంది. ఒక గ్రహంపై జీవం వచ్చేందుకు కూడా ఈ కదలికలే కారణం అవ్వొచ్చని అంటున్నారు ఆస్ట్రాలజిస్టులు. కానీ ఈ కదలికలకు అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు కూడా. రాబోయే తరాలు ఆ విషయం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ మోషన్ ఆఫ్ స్పేస్ గురించి వందేళ్ల నాటి సిద్ధాంతాలే చెప్పుకోబడుతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే విశ్వం కటిక చీకటిలో ఉంటుంది. దూరం నుంచి నక్షత్రాలలో మెరిసిపోయే అంతులేని విశ్వం నిజానికి అంధకారంలో ఉన్నట్లే ఉంటుందని గతంలో నాసా ప్రయోగించిన వాయేజర్ రాకెట్ల 50 సంవత్సరాల ప్రయాణం ద్వారా తెలిసింది. ఇవి ఇంకా మన సౌర కుటుంబం దాటి ప్రయాణిస్తూనే ఉన్నాయి. బలహీనమైన బ్యాటరీలతో ఇంకా సమాచారాన్ని బిట్స్ అండ్ బైట్స్ రూపంలో పంపిస్తూనే ఉన్నాయి. ఒక రేంజ్ వరకు సూర్యుడి వెలుగులు గ్రహాలపై కాంతిని ప్రసారం చేయవచ్చు. కానీ మార్స్ లాంటి గ్రహాలపై సూర్యకాంతి బలహీనమైపోతోంది. అక్కడ మబ్బులు పట్టినప్పుడు కనిపించే మసక చీకట్లే ఉంటాయి. కానీ గెలాక్సీలలో కోట్లాది సూర్యులుంటారు. వాటిలో కొన్ని స్వయం ప్రకాశితమై ఉంటాయి కాబట్టి విశ్వాంతరాలు నక్షత్రాల వెలుగును నిలుతూ ఉంటాయి. 18 సంవత్సరాల క్రితం ప్రయోగించబడిన న్యూ హైరిజాన్స్ అనే వ్యోమనౌక అత్యాధునికమైనది. ఇది ప్రస్తుతం భూమికి 5.4 బిలియన్ మైళ్ల దూరాన్ని అధిగమించింది. ఔటర్ సోలార్ సిస్టమ్ దాటి కటిక చీకటి శూన్యంలోకి ప్రవేశించింది. అక్కడి వెలుగులను లెక్కలు కట్టే పని మొదలుపెట్టింది. ఆ వెలుగులే విశ్వంలోని రహస్యాలను తెలియజేస్తాయి. అంతరిక్షంలో శూన్యం ఉంటుంది. ఆ శూన్యం భారరహితంగా ఉంటుంది. ఏ వస్తువైనా ఫెదర్ లైట్ బరువుతో తేలియాడుతూ ఉంటుంది. ఈ శూన్యంలోంచి అన్ని పుట్టుకొస్తాయి. రేడియేషన్, డార్క్ మీటర్ స్పేస్ నుంచే పుట్టుకొచ్చాయి. పేరుకది శూన్యమైన ఆ శూన్యంలోనే అన్ని పుట్టుకొస్తున్నాయి.
అలా ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిరంతరం విస్తరించే విశ్వం గురించి మనకు తెలిసింది గోరంతే అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా! చిన్న పిల్లలకు ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆకాశంలో కంటికి కనిపించే మేఘాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతూ ఉంటారు. భూమి కింద భాగంలో ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్యూరియాసిటీ చివరకు విశ్వం అంతులేని తనం వరకు కొనసాగుతోంది. అక్కడే వారు ఆగిపోతారు. నిజానికి ఆ పిల్లలకు ఎంత తెలుసో పేరు మోసిన శాస్త్రవేత్తలకు కూడా ఆ పరిధి వరకే తెలుసు. అంతరిక్షం ఓసారి చూడండి. మీరు పైకి చూస్తున్నారా లేక కింది భాగాన్ని చూస్తున్నారా చెప్పలేరు. ఈ విశ్వం ఎటువైపు నుంచి ఎటువైపు విస్తరించిందో ఎవరికీ తెలియదు. ఎటు చూసినా గ్యాస్, ధూళి, గ్రహ శకలాల కదలికలు, గ్రహ శకలాల సంచలనాలు కనిపిస్తూ ఉంటాయి. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ తర్వాత అంతా భారరహిత స్థితి ఉంటుంది. దీనినే కార్మాన లైన్ అంటారు. ఆ పరిధి దాటగానే ఒక క్యూబిక్ సెంటీమీటర్ వస్తువు 100 బిలియన్ కణాలతో ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత ఉండే ద్రవ్యరాశి ఒక క్యూబిక్ సెంటీమీటర్‌కు ఒక అణువుతో ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. ఒక డైస్ సైజ్ క్యూబ్ భూమి మీద బిలియన్ల కొద్దీ గాలి కణాలుంటే, అంతరిక్షంలో అదే సైజ్ డైస్‌లో కేవలం 1, 2 కణాలు మాత్రమే ఉంటాయి. అందుకే అక్కడి పరిస్థితి భూమికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా ఉంటుంది. 100 కిలోమీటర్ల కన్నా ఎత్తులో ఇంటర్‌స్టెల్లార్ అనే అంతరిక్షంలో హైడ్రోజన్, హీలియం అణువులు ఉంటాయి. ఇవి ఇలా అంతరిక్షంలో సహజంగా ఏర్పడతాయి. వీటిలోనూ కార్బన్, సిలికాన్ లాంటి రకరకాలైన ఎలిమెంట్స్ ఉంటాయి. హై ఎనర్జీ కలిగిన కణాలను కాస్మిక్ రేస్ అని కూడా అంటుంటారు. అంతరిక్షంలో ఇంకా మనకు తెలియని, అర్థం కానివి మరెన్నో ఉన్నాయి. అందులో డార్క్ మేటర్, డార్క్ ఎనర్జీ, కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ లాంటివి ప్రధానమైనవి. ఇంతగా విస్తరించుకుపోయే విశ్వాంతరాలు కుచించుకుపోవా అంటే అలా కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మనకింకా అర్థం కాని రీతిలో వీటన్నింటి నుంచి వచ్చే శక్తి వలనే అంతరిక్షంలో కదలికలు ఏర్పడుతున్నాయని అంచనాలున్నాయి. కృష్ణబిలాలు, విశ్వ ఆవిర్భావం, గ్రహాంతర జీవుల గురించి చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు స్టీఫెన్ హాకింగ్. ఇప్పటివరకు పరిశోధించిన పలు విషయాలను ఇప్పుడు హాకింగ్ రేడియేషన్ గా పిలుస్తున్నారు. ప్రశ్న జవాబుతోనే విశ్వ రహస్యాలను ఛేదించగలమని స్టీఫెన్ చెబుతూ ఉంటారు. విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఇది ఎటు వెళుతోంది? దీనికి అంతం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటే విశ్వం గుట్టు వీడినట్లే అంటారు స్టీఫెన్ హాకింగ్.